నాది 5 ఎకరాలు సార్. పెరిమిటికి ఆట ప్రాబ్లం ఉంది. నాకు న్యాయం చేయండి సార్. మొత్తం 5 ఎకరాలు మొత్తం అక్కడ మొత్తం రాలేదు సార్. ఏం లేదు ఇంకా అక్కడ మస్తు రాలేదు. నేను అమౌంట్ రాలేదు. ఇక ఏం చెప్తారు? మొత్తం పోయినాయి. మొత్తం తెలియదు. ఏమి ఆశ లేదు. 5 ఎకరాలు చేయని ఇది ఒకటి దిక్కు మాకు. ఇక నా ఏమేమి సొంతదే. ఎకరానిక 25,000 అయితే ఏం లేదు. ఇది సంత చేయను అన్నది. నేను కౌలుకయ్యా ఏమయ్యా నా పెరిమికి మంచిగా లేక నేను ఏది వేసుకోను. నాదే సంతం వేసుకుంటా ఊకుంటా సార్. 5 ఎకరాలు సార్. సారు మాది కూడా ఇది మొత్తం 4 రోజులు అయితే చేతి కట్టుగానంటే మమ్మల్ని ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మమ్మల్ని ఆడుకోవాలి. మేము వేరే ఒక పని చేయము. మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, రాలేదు సార్. మాకు ఏ అవసరమైనా ఏది సాయం చేస్తలేరు. మేము ఇప్పుడు గుండెవాడికి సత్య కాలం ఉంది సార్. మాకు ఇప్పుడు ఒక్కరు ఆదుకుంటారు. ఆట పాటల మీద కూడా ఖరాబ్ అయింది. 2 చేతులు వచ్చి 5 లక్షలు పెట్టి ఇప్పుడు మళ్ళా 6 లక్షలు అంటే నాకు ఇంకొకటి చేయించాడు. ఇది ఏం చేయాలి సార్? నా బతుకు ఎట్లా చేయాలి సార్? నాది ఏమి లాభం లేదు సార్. నేను నిన్ను బతుకున్న జాతం రాముంది. నాది బతుకు మంచిగా లేదు సార్. నాకు ఏం న్యాయం చేస్తారో సార్ మీరు? బాబు మాట్లాడదానికి వచ్చింది కదా. ఊరు మొత్తం 700 ఎకరాలు మొత్తం రైతు కూడా ఒక పుట్టెడు వాళ్ళు కూడా వేసారు.
గన్నవరపల్లె దేవలాల తండ ఇటు ముందుకు గండి లక్ష్మీపేట ఉమ్లాపూర్ అంకిరెడ్డిపల్లి ఇవన్నీ అన్ని కలిపి మా విలేజ్ 700 ఎకరాలు ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడతాం, మేము కూడా కొట్టాడతాం, చాలా ఇబ్బంది అవుతారు. అందరూ సాయం చేయడానికి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా చేయాలి సార్. చెయ్యండి మాత్రం మందు డబ్బ పట్టుకుంటారు దేనికోసం వస్తామంటే ప్రభుత్వం ఒత్తిడి వస్తుంది, ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము, కొట్లాడతాము. ప్రభుత్వం కూడా మనం ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు, ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే ఈ సమస్య తెలుసుకుంటేనే మాకు తెలుస్తుంది. మీరు కొట్లాడండి, రైతులకు న్యాయం జరగాలి. పక్క కొట్లాడతాం, మీ న్యాయం కోసం కొట్లాడతాం. మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే, టీవీలలో మాట్లాడితే తెలియదు కదా. ఇప్పుడు ఇక వస్తేనే బాధ తెలుస్తుంది. అందుకే ఎవరైనా వస్తే తిరుగుతాం, పోతాం, తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్లాడతాం. దాన్ని ఏమనలేదు. వేరే కేసీఆర్ మొత్తం ముంచిండు. అది ఈ గవర్నమెంట్ మేము గట్టిగా ఆడుతాం, చేస్తారని నమ్మకం ఉంది. చేయకుంటే ఏం చేయాలో చేస్తాం.